చైతన్య రథం వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నిన్న వైసీపీ నాయకుడు జోగి రమేష్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబు ఇంటినే కాదు అసెంబ్లీని కూడా ముట్టడిస్తా అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైందని, ప్రజల పక్షాన పోరాడుతాం, సూపర్ 6 సంగతి ఏంటని అడుగుతాం అంటున్నాడు. సూపర్ 6లో భాగంగా అన్నీ అమలవుతుంటే జోగి రమేష్కి మతి భ్రమించినట్టు ఉంది. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. 3000 పెన్షన్ని 4000 చేశారు చంద్రబాబు. 3 గ్యాస్ సిలిండర్లు అమలవుతోంది. అన్నా క్యాంటీన్లు నడుస్తున్నాయి. తల్లికి వందనం ప్రారంభమైంది. మత్స్యకార భరోసా మొదలైంది. అన్నదాత సుఖీభావ వారం రోజులు మొదలవబోతోంది. ఫ్రీ బస్ ఆగస్టు 15 నుంచి అమలవుతుంది. ఆడబిడ్డ నిధి 1500 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇచ్చిన హామీలు 80% మొదటి ఏడాదిలో మొదలయ్యేటప్పటికీ జోగి లాంటి భూ కబ్జా కోరులకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక పార్టీ వచ్చేది లేదు, సచ్చేది లేదు అన్న ఫ్రస్ట్రేషన్లో మతి గతి తప్పి మాట్లాడుతున్నాడు. జోగి రమేష్ వ్యాఖ్యలకి ధీటుగా మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తీవ్రంగా స్పందించారు. జోగి రమేష్, నోరు అదుపులో పెట్టుకో. నీకు కానీ, నీ నాయకుడికి కానీ, నీ నాయకులకు కానీ దమ్ముంటే మరోమారు చంద్రబాబు ఇంటిపైకి వెళ్ళు. నీ ఇల్లు భూస్థాపితం చేసి తీరుతాం అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ హెచ్చరించారు జోగి రమేష్ని. కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ విజయం అనంతరం ఆయన మాట్లాడారు. ఎవరి పైకి తగులుకు వెళ్ళొద్దని, దురుసుగా ప్రవర్తించొద్దని, తప్పుడు పోస్టులు పెట్టొద్దని చంద్రబాబు చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. కొండపల్లి మున్సిపాలిటీలో మాకు సంపూర్ణ బలం ఉంది. అధికారులు అనివార్య కారణాలతో ఒకసారి వాయిదా వేస్తే మేము పారిపోయినట్టు ఎలా అవుతుంది రమేష్? ఈరోజు మీరు పారిపోయారు. కోర్టు తీర్పులకు మేము కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో ఘోరంగా ఓడిన నువ్వెక్కడ? మైలవరం చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలిచిన నేనెక్కడ? రోడ్డున నాలాంటి ఏనుగులు వెళ్తుంటే నీలాంటి కుక్కలు మొరుగుతాయి. వాటికి సమాధానం చెప్పాల్సిన పని లేదు అని వసంత కృష్ణప్రసాద్ ఘాటుగా స్పందించారు.